దుబాయ్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా క్రికెట్ నిపుణులతో ఏటీవీ ప్రత్యేక చర్చ కార్యక్రమం చేపట్టింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో భారత్, కివీస్ అమీతుమీ తేల్చుకొనున్నాయి. కెప్టెన్ రోహిత్ నుంచి భారీ స్కోరు, కోహ్లీ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్ను భారత అభిమానులు ఆశిస్తున్నారు. కివీస్ చేతిలో గత పరాభవాలకు బదులు తీర్చుకొని ట్రోఫీ కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అలాగని న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాస్త ఆదమర్చినా వారు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరిన ఆ జట్టు లీగ్ దశలో టీమిండియా చేతిలో ఓడిన ఫైనల్లో మాత్రం ప్రాణం పెట్టి ఆడతారనడంలో సందేహమే లేదు. కాసేపట్లో జరగబోయే తుదిపోరులో హోరాహోరీ ఖాయం. ఈ నేపథ్యంలో భారత్ కివీస్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. చర్చలో పాల్గొంటున్నవారు విజయ్ మహావాది, క్రికెట్ వ్యాఖ్యాత, విశ్లేషకుడు, కిరణ్, క్రికెట్ అకాడమీ నిర్వాహకులు. ముందుగా విజయ్ మహావాది గారు, సార్, ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ ఎంత మేరకు కీలక పాత్ర పోషిస్తుందని మీరు అనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ కీలక పాత్ర పర్టికులర్గా ఈ దుబాయ్లో పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దుబాయ్ ఈ పిచ్ పైన బిగ్ స్కోర్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మీరు పాస్ట్ హిస్టరీ తీసుకున్నా, ప్రజెంట్ హిస్టరీ తీసుకున్నా కూడా 250, 260 స్టిఫ్ అని అంటున్నారు. యాక్చువల్గా వన్స్ 287 స్కోర్ కూడా ఇక్కడ చేంజ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం యాక్చువల్గా. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నా పర్టికులర్. ఎందుకంటే పర్టికులర్గా న్యూజిలాండ్ అగైనెస్ట్ న్యూజిలాండ్ ఇప్పుడున్న టీం తోటి వీళ్ళు ఎంత టార్గెట్ అయినా కూడా యాజ్ ఇట్ అవలీలగా చేంజ్ చేసే ఆ కెపాసిటీ ఉన్న టీం ఇది యాక్చువల్గా. నేను అదే అంటున్నా కదా, 287 కూడా ఇక్కడ చేంజ్ చేసిన టార్గెట్ దాఖలాలు ఉన్నాయి. ఈవెన్ 290, 300 చేసినా కూడా న్యూజిలాండ్ ఒక స్ట్రాటజీ తోటి ఆడి ఒక వండర్ఫుల్ గా ఈ కప్పు కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే నేను ఏమంటా అంటే యాక్చువల్గా చెప్పాలంటే టాస్ గెలిస్తే ఇండియా బౌలింగ్ చేసిందే బెటర్ యాక్చువల్గా. ఎందుకంటే ఇండియన్ టీం కూడా ఏం తక్కువ కాదు, ఇండియా కూడా 300+ కూడా చేంజ్ చేసే కెపాసిటీ ఉన్నది. కాబట్టి ఈ ఛాన్స్ న్యూజిలాండ్కి ఇవ్వకుండా ఉండాలంటే టాస్ గెలిస్తే ఇండియా బౌలింగ్ తీసుకుంటే బెటర్. మనం లీగ్ మ్యాచ్లో కివీస్ మీద ఆడిన పిచ్ మీదే ఈ ఫైనల్ మ్యాచ్ కూడా పెడతారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి. ఇది ఎంతవరకు నిజమవుతుండొచ్చు? ఒకవేళ అదే పిచ్ మీద పెడితే మ్యాచ్ స్వరూపం ఎలా ఉండొచ్చు అంటారు? ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ పిచ్ పైన క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు 2 పిచ్లు ఉన్నాయి కదా, 2 పిచ్లలో కూడా మనము ఈ గ్రౌండ్ క్యాలిక్యులేషన్స్ కనుక చూస్తే వన్ సైడ్ ఈజ్ 80+ మీటర్స్ అంటే స్క్వేర్ లో, ఇటు డీప్ ఫైన్ లెగ్ ఈ ఏరియా లోపల 70+ మీటర్స్. అంటే ఒకవేళ బ్యాటింగ్ అటు చేంజ్ అయిన తర్వాత ఇటు మళ్ళీ స్క్వేర్ లోపల కవర్స్ కానీ లాంగ్ ఆన్ కానీ లాంగ్ ఆఫ్ ఈ యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా అన్ని మ్యాచెస్ ఇండియా ఆడింది కాబట్టి ఇండియన్ ప్లేయర్స్ కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ప్రాక్టీస్ కూడా చేసి ఉన్నారు, చక్కటి విక్టరీస్ సాధించి ఉన్నారు. కాబట్టి ఇండియాకు ఆల్ యాంగిల్స్ పర్ఫెక్ట్ గా రీడ్ చేసి క్యాలిక్యులేట్ గా ఆడే అనుభవం అనేది ఎక్కువగా ఉన్నది. బట్ ఇక్కడ న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే న్యూజిలాండ్ బౌలింగ్ వర్సెస్ ఇండియన్ బ్యాటింగ్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఏ యాంగిల్ నుంచి కూడా వాళ్ళు యాక్చువల్గా ఫీల్డింగ్ లో బాల్ దొరికితే కనుక 1 ప్లేస్ లో 2 రన్స్ తీసుకున్న సందర్భాలు చాలా సందర్భాలు మనం కన్వర్ట్ చేసి చూసాం. ఇంకా రోహిత్ శర్మ గానీ, అటు విరాట్ కోహ్లీ గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ, వీళ్ళందరూ కూడా మిడిల్ ఆర్డర్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం మనం చూసాం. 1 దగ్గర 2 దగ్గర 3 కన్వర్ట్ చేశారు. బట్ న్యూజిలాండ్ తోటి ఆ పరిస్థితి మాత్రం చాలా చాలా డేంజరస్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళలో అథ్లెటిసిజం అనేది చూసాం యాక్చువల్గా. చాలా సందర్భాల్లో ఇంత స్టఫ్ గా, ఇంత బ్యూటిఫుల్ ఫీల్డింగ్ తోటి ఉన్న టీమును ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూడాలంటే వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూజిలాండ్ ఉన్నది. అందులోకి ఫిలిప్స్ టెర్రిఫిక్ క్యాచెస్ ద్వారా పాయింట్ కానీ, గల్లీ కానీ, ఈవెన్ కవర్స్ లో కానీ ఎలాంటి పొజిషన్ లో కూడా స్లోగా మన దగ్గరలో ఉంటే స్పెక్టాక్యులర్ క్లాచెస్, అథ్లెటిసిజం చూసాం. అందులోకి లాంగ్ లో వెళ్ళిన తర్వాత కూడా 1 చోట 2 తీసుకునే ఆ పరిస్థితి ఉంటే డైరెక్ట్ త్రో వాళ్ళు వికెట్ మీద, ఈవెన్ నాన్ స్ట్రైక్ ఎండ్ కానీ, ఇటు వికెట్ కీపర్ ఎండ్ కానీ పర్ఫెక్ట్ గా వాళ్ళు వికెట్ల పైన త్రో చేయడం మనం చూస్తున్నాం. సో ఇది అనేది కొంచెం న్యూజిలాండ్ కు చాలా చాలా అడ్వాంటేజ్ గా ఉన్నది. అందులోకి మెయిన్ గా చెప్పాలంటే
ఇక్కడ ఆ గ్రౌండ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆడేటప్పుడు. ఎందుకంటే స్క్వేర్ ఇక్కడ 80 మీటర్స్ ఉన్నది కదా, ఇంత స్ట్రోక్ అప్లై చేస్తే ఇది సిక్సర్ గా వెళ్తుంది అనుకుంటే మాత్రం సమ్ టైమ్స్ అక్కడ ఫిల్టర్ ఉంటే చాలా చాలా డేంజరస్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ తోటి ఆడాల్సి ఉంటుంది. అదర్వైజ్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడే ప్లేయర్స్ ఇటు ఉన్నారు అటు ఉన్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఛాలెంజింగ్ గేమ్, ఒక స్టఫ్ ఉన్న గేమ్. ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పడం కన్నా యాక్చువల్గా చెప్పాలంటే చాలా చాలా క్యాలిక్యులేటెడ్ గా, మెంటల్ గా, పర్ఫెక్ట్ గా ఏ చిన్న తప్పిదం లేకుండా ఆడితే ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మన చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్ర అండర్-23 పురుషుల జట్టు మేనేజర్ వై వెంకటేష్ గారు కూడా మనతో పాల్గొన్నారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటేష్ గారు, సార్ ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారండి? చెప్పండి. ఫైనల్ మ్యాచ్ అనేది చాలా రంజుగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియా అనేది ఇప్పుడు సో వితౌట్ అంటే అన్బీటెన్, సో 4 మ్యాచ్లు గెలుచుకొని ఫైనల్స్కి వచ్చింది. అలాగే న్యూజిలాండ్ అక్కడ సెమీఫైనల్స్ సౌత్ ఆఫ్రికాని కొంచెం గెలుచుకొని రావడం వల్ల సో ఫైనల్స్ అనేది చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే ఆల్మోస్ట్ న్యూజిలాండ్ మనం దుబాయ్లోని లీగ్ మ్యాచ్లో మనం గెలడం జరిగింది వాళ్ళ మీద. సో 100% మన అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుందండి. సో గేమ్ జోన్లోకి రాబోసరికి చూస్తుంటే పొజిషన్ అంతా కూడా మనది అంతా స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ కానీ ఫాస్ట్ బౌలర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఫుల్ సెట్ అయ్యి ఉంది. బ్యాటింగ్ మొత్తం కూడా అందరూ కూడా ఫుల్ ఫామ్లో ఉంది. 1-7 కూడా ఫుల్ ఫామ్లో ఉండడం వల్ల సో ఇండియా అయితే అప్పర్ హ్యాండ్ అనేది కంపల్సరీ. కాకపోతే వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. మన రచిన్ రవీంద్ర కానీ, విలియమ్సన్ కానీ, లాథమ్ కానీ, మిచెల్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా మీద మన సెమీఫైనల్స్లో ఇద్దరు కూడా సెంచరీ అనేది కొట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈ టీం టఫ్గా మ్యాచ్ అయితే మాత్రం ఫైనల్ చాలా టఫ్గా ఉంటుందండి. సో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బ్రేస్వెల్ కానీ, శాంటన్ కానీ చాలా మంచి స్పిన్నింగ్ వాళ్ళ పొజిషన్. కాకపోతే మనకు ఒకటి కలిసి వచ్చేది ఏంటంటే హెన్రీ అనేది ఇంజురీ అనేసి ఒక ఇది ఉంది వార్త, కానీ ఇంజురీ అయితే కనుక మనకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మన లీగ్ మ్యాచ్లోని హెన్రీ 5 వికెట్స్ హాల్ అనేది మన ఇండియా మీద తీయడం జరిగింది. సో హెన్రీ లేకపోయినా రూర్కి కానీ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు బాగుంది. సో 100% మన ఇండియా అనేది అప్పర్ హ్యాండ్ అయితే కన్ఫర్మ్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ గెలుచున్నాం కాబట్టి నెక్స్ట్. కాకపోతే మనం కంప్లీట్ అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్లో ఆడడం వల్ల సో దుబాయ్ యొక్క వికెట్ అనేది కంప్లీట్గా రీడ్ చేస్తున్నాం. దాని మీద అవగాహన ఉంది కాబట్టి సో మ్యాచ్ అనేది చాలా బాగుంటుంది. ఇండియాకి అప్పర్ హ్యాండ్ ఉండడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఈ ఫైనల్ మ్యాచ్ పై కొందరు వర్ధమాన క్రికెటర్లు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకసారి చూద్దాం. ఇండియా ఓన్లీ దుబాయ్ స్టేడియంలో ఆడుతున్నారని, సో ఆ పిచ్ గురించి తెలుసు. బ్యాటింగ్ ఎలా ఆడుతుందో తెలుస్తుంది. స్పిన్కో బౌలింగ్ ఏ లెంత్ ఇయ్యాలో అన్నీ తెలుస్తాయి. గిల్లో ఇంకా రోహిత్ కొంచెం పవర్ స్టార్ట్ ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ మిడిల్ ఓవర్స్లో బాల్ కొంచెం ఓల్డ్ అవుతుంది. సో కొంచెం కిందకి ఫోర్స్ కొట్టచ్చు. స్పిన్నర్స్ చాలా బాగా ఆడుతున్నారు. మెయిన్గా వరుణ్ చక్రవర్తి కూడా మంచి లెంత్ వేసి మంచి వికెట్స్ మీదకి వేస్తున్నారు. వారి మిస్టరీ స్పిన్ ఇప్పటికీ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. అక్షర్ పటేల్ కూడా మంచి లెంత్స్ స్లాట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనం టాస్ గెలిస్తే ఫస్ట్ మనం బౌలింగ్ ఎంచుకోవాలి. బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది కాబట్టి తర్వాత లైట్ కింద కూడా కొంచెం బ్యాటింగ్ ఆడడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. మ్యాచ్ చాలా థ్రిల్లర్గా ఉండబోతుంది. మ్యాచ్ బాగా రోమాంచకంగా ఉండబోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ఇంకా ఇండియా రెండు టఫ్ మ్యాచ్ ఇస్తున్నారు. బాగా ఆడుతున్నారు ఇద్దరు కలిసి. మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి హిట్టర్స్ ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. రచిన్ రవీంద్ర కూడా మంచి ఫామ్లో ఉన్నారు. మన టీం నుంచి విరాట్ కోహ్లీ బాగా ఫామ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఆడితే, మంచి షాట్స్ ఆడితే బాగా ఆడొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఓపెనర్స్ కొంచెం పవర్ఫుల్లో ఎక్కువ రన్స్ కొట్టాలి. బాల్ ఓల్డ్ అయ్యేసరికి స్పిన్నర్స్ వస్తారు కాబట్టి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ చేయాలి. అండ్ లాస్ట్లో హార్దిక్ పాండ్యా ఇంకా కేఎల్ రాహుల్ ఫినిషింగ్ మంచిగా ఇవ్వాలి. మిడిల్ ఆర్డర్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఇంకా మన ఆల్రౌండర్స్ జడేజా, అక్షర్ పటేల్ వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా మన మెయిన్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫస్ట్ మ్యాచ్ 5 వికెట్స్ తీసిండు. కుల్దీప్ యాదవ్ మంచి ఎకనామీతో బౌలింగ్ చేస్తుండు. న్యూజిలాండ్ దగ్గర మంచి ఫీల్డింగ్ లైనప్ ఉంది. ఇంకా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ ఇంకా చాలా మంచిగా ఉంది. ఓపెనర్స్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో మంచి రన్ స్కోర్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. రచిన్ రవీంద్ర సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్లో చాలా మంచి అగ్రెసివ్ రోల్ ప్లే చేశాడు. ఇంకా కేన్ విలియమ్సన్ కూడా గతం 2 మ్యాచ్ల నుంచి చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మిచెల్ శాంట్నర్, మైకల్ బ్రేస్వెల్ ఉన్నారు. వాళ్ళిద్దరు స్పిన్నింగ్ రోల్ కాకుండా స్కోర్ని నిలబెట్టడానికి వాళ్ళు ఇద్దరు మంచి సహాయత చేస్తున్నారు. టీమ్ వర్క్ చాలా మంచి బాగుంది. We can expect a big innings. And Varun Chakravarti is in form, taking 5 wickets and all. So నాకు తెలిసి మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ ఫైనల్. న్యూజిలాండ్ ఏంది లాహోర్ పోతున్నారు, ఇటు వస్తున్నారు. వాళ్ళు అక్కడ గెలిచారు, మన దగ్గర ఓడిపోయారు. సో మళ్ళీ ఇక్కడే ఆడుతున్నారు కాబట్టి సైకలాజికలీ ఫస్ట్ వీఆర్ అడ్వాంటేజ్. కిరణ్ గారు,
హార్దిక్ పాండ్యా విషయానికి వద్దామండి. అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడండి. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా పాత్ర ఎలా ఉండొచ్చు అని కోరుకుంటున్నారు? కుమార్ గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. హార్దిక్ పాండ్యా ఇస్ గ్రేట్ ఆల్రౌండర్ అండి. లాస్ట్ మ్యాచ్లో మీరు గమనించి ఉంటే అగేన్స్ట్ న్యూజిలాండ్ ఈ వాజ్ ద మెయిన్ రన్ గెటర్ ఫర్ అస్. 3 వికెట్ పట్టక కూడా, ప్లస్ అతని బౌలింగ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ క్రికెటర్. చాలా మంది తెలుసో లేదో, బట్ జనరల్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే, మనం మామూలుగా 22 యార్డ్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా కుమార్ గారు. అతను ప్రాక్టీస్ అప్పుడు ఏం చేస్తాడంటే బౌలర్స్ని 18 యార్డ్స్తో వేయించుకొని షాట్స్ కొడుతుంటాడు. ప్లస్ అతను ప్రాక్టీస్ సెషన్, ఎందుకంటే ఫర్ యంగ్స్టర్స్ టు నో చెప్తున్నాను ఈ మాట, అతను ఇష్టం క్రికెట్ బ్యాట్ వద్దు ఒక బేస్బాల్ బ్యాట్ తోటి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అతను హ్యూజ్ సిక్సెస్ కొట్టలేస్తాడు. ఇది ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అతను ఆ లెవెల్కి వచ్చాడు. ప్లస్ హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో ఈజ్ బ్యాటింగ్ పర్ఫామ్ చేశాడు, బౌలింగ్లో పర్ఫామ్ చేశాడు. ఈజ్ అన్ అసెట్ టు ద టీమ్. అండ్ అతనికున్న ఎక్స్పీరియన్స్, అతనికున్న ఏమంటారు కంపోజర్ ఇండియన్ టీంలో చాలా తక్కువ మందికి ఉంది. సో అతను హార్దిక్ పాండ్యా ఈజ్ అన్ అసెట్ టు ద టీమ్ అండ్ హీల్ డెఫినెట్లీ యాడ్ టు ద టీమ్స్ ఛాన్స్. ఈజ్ అ గ్రేట్ ఫినిషర్ ఆల్సో. ఓకే. విజయ్ మహావాది గారు, సార్ శ్రేయస్ అయ్యర్ విషయానికి వద్దాం. 50సే ఎక్కువ వస్తున్నాయి కానీ అతని నుంచి మనం సెంచరీలు మాత్రం చూడలేకపోతున్నామండి. దీనికి కారణం ఏమై ఉందంటారు? ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతని నుంచి మరో మంచి ఇన్నింగ్స్ చూడొచ్చు అంటారా? ఇది చాలా మంది బహుశా నేను అనుకుంటా గమనించి ఉండరేమో. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ యాక్చువల్గా చెప్పాలంటే. కొంతమందికి ఎలా ఉంటుందంటే యాక్చువల్గా వాళ్ళ ఆడాల్సిన డౌన్ ఒకటైతే వాళ్ళకు అనూహ్యంగా వచ్చిన డౌన్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే శ్రేయస్ అయ్యర్ అతను ఓపెనర్ గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతా అన్న మెంటాలిటీ ఉన్న ప్లేయర్ యాక్చువల్గా. అందుకోసమే అతను బాల్ పాత పడ్డ తర్వాత ఆడే స్ట్రాటజీ వేరే ఉంటుంది, బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఆడే స్ట్రాటజీ వేరే ఉంటుంది. మీరు అన్నట్టుగా అతడు కన్సిస్టెంట్ గా ఆడుతూ ఉంటాడు, క్యాలిక్యులేటెడ్ గా ఆడుతూ ఉంటాడు, ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తాడు. కానీ అనుకున్న లెవెల్లో అతడు ఆడాలి అంటే మాత్రం అతనికి ఓపెనింగ్ అనేది చాలా చాలా సూటబుల్ ప్లేస్. బట్ అఫ్ కోర్స్ మనం ఏం చేయలేం కదా. బట్ అతను మధ్యలో వచ్చి ఆడుతున్నాడు. అందులోకి రోహిత్ శర్మ మరి శుభ్మన్ గిల్ లాంటి ఒక గ్రేట్ జోడీ ఉన్నప్పుడు అతనికి అవకాశం ఉంటుందా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రేయస్ అయ్యర్ ఒకవేళ త్వరగా 1-2 వికెట్లు కోల్పోతే కూడా అతను కూడా బాల్ కొత్తగా ఉన్నప్పుడు మంచి నాక్ చేసి మంచి బిగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు ఉంటాయి. బట్ మనకు తెలుసు కదా, దాదాపు ఒక 10 ఓవర్లు 11, 12, 13 ఓవర్లు అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వస్తున్నాడు కనుక అతని మైండ్ సెట్ మరో డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి బిగ్ స్కోర్ చేయలేకపోతున్నాడు. ఓకే. ఈ షార్ట్ బాల్ వీక్నెస్ అనేది అధిగమించాడంటారా శ్రేయస్ అయ్యర్? అధిగమించడం అనేది యాక్చువల్ గా చెప్పానంటే అది మనము ఒక రకంగా బిగ్ ప్లేయర్స్ లో కూడా ఉంటది యాక్చువల్గా. అది ఎందుకంటే బాల్ షార్ట్ పడ్డది అనగానే వెంటనే వాళ్ళు బాల్కు అనుగుణంగా ఆడే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ పిచ్ అయిన తర్వాత దాన్ని పుల్ చేయన్నా, లేకుంటే ఫైన్ లెగ్ మించి ఆడన్నా, లాంగ్ లెగ్ మించి ఆడన్నా, ఈ క్యాలిక్యులేషన్స్ అంటే పిచ్ కాగానే దాన్ని ఆడడం అనేది, ఈ క్యాలిక్యులేషన్ అనేది కొంతమంది ప్లేయర్స్ లో టెంప్టేషన్ కు గురి చేసి అవుట్ అయ్యే ఆ పరిస్థితి ఉంటుంది. అంటే ఆ షార్ట్ బాల్ నుంచి బయట పడాలి అంటే బాల్ పిచ్ అయిన తర్వాత జస్ట్ పర్ఫెక్ట్ గా మొదలే ఫీల్డింగ్ సెటప్ ను క్యాలిక్యులేట్ చేసి ఆడితే కనుక దాని నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. అందుకే గౌతమ్ గంభీర్ అన్న విషయం కూడా, అంటే ఏ ప్లేయర్ కూడా యాక్చువల్ గా అసలు సిసలైన వ్యూహంతో మేము ఇప్పుడు వస్తున్నాం అని గౌతమ్ గంభీర్ ఎందుకు చేసి ఉంటాడంటే కొన్ని లోపాలు అనేవి ఎంత పెద్ద బిగ్ ఈవెంట్ లో ఎన్ని మ్యాచ్లు ఆడినా కూడా 1-2 చిన్న మిస్టేక్స్ అవి బిగ్ ప్లేయర్స్ తోటి, కెప్టెన్ తోటి అవుతుంది, బౌలర్స్ తో అవుతుంది, ఫీల్డింగ్ లో అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని లాస్ట్ కు ఫైన్ ట్యూన్ అంటాం కదా, ఆ ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత ఆడే ఆ పరిస్థితి ఉంటది. కాబట్టి గౌతమ్ గంభీర్ ఆ వర్డ్ యూజ్ చేసి ఉంటాడు. మీరు అన్నట్టుగా షార్ట్ డెలివరీస్ కూడా డెఫినెట్ గా అతన్ని కొంచెం టెంప్టేషన్ గురి చేస్తాయి కాబట్టి దాన్ని కూడా క్యాల్కులేటెడ్ గా ఆడాలి అని అతనికి సూచన వెళ్ళుంటది. హీ విల్ డెఫినెట్లీ రెక్టిఫై దట్ టైప్ ఆఫ్ ప్లేయింగ్ క్యాల్కులేషన్. ఓకే. వెంకటేష్ గారు, శుభ్మన్ గిల్ విషయానికి వద్దామండి. బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత తన నుంచి ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చూసాం. స్టార్టింగ్ మాత్రం అగ్రెసివ్గా ఉన్నా కానీ రాను అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? లేదండి, అది సిచ్యుయేషన్ అంటే ఆ యొక్క టైప్ ఆఫ్ ఆ టైంలోని ఆ బౌలింగ్ సిచ్యుయేషన్ బట్టి మొత్తం స్కోర్ రాకపోవడం వల్ల సో కొంచెం ఏదైనా కంగారు పడవచ్చు. బట్ అలా అదర్వైజ్ అలాగేం కాదు. అతను ఫస్ట్ 100 కొట్టిన తర్వాత కూడా మంచి ఫామ్లో ఉన్నాడండి. సో
పొజిషన్ అనేది బౌలింగ్ స్ట్రెంత్ పొజిషన్ బట్టి దాన్ని బట్టి ఆడుతున్నాడు. బట్ కాకపోతే మాత్రం ఫుల్ ఫామ్లో శుభ్మన్ గిల్ కూడా ఆల్మోస్ట్ ఫామ్లో ఉన్నాడండి. సో ఆ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఏంటంటే పవర్ ప్లేలో కొంచెం స్కోర్ రాబట్టుకుందామన్న ఐడియా మీద కొంచెం ఎర్లీగా ఆడడం కావాలి, లేకపోతే కొంచెం మిస్టేక్ అనేది జరుగుతుందండి. సో ఇందాక మీరు అన్నారు కదా గౌతమ్ గంభీర్ అనేది అంటున్నాడు అనేసి. సో దాన్ని ఏంటంటే ఈ శుభ్మన్ గిల్ రూపంలో అతనికి పొజిషన్ అంతా చెప్పి ఒక కోచ్ హెడ్ కోచ్గా సో దాన్ని ఒక సర్దిద్దాడనేసి నేను అనుకుంటానండి. ఇవాళ అయితే 100% రోహిత్ శర్మ కానీ గిల్ కానీ మంచి స్కోర్ కొడతారని నేను ఆశిస్తున్నానండి. సో అతని దగ్గర అయితే 100% వర్తీ ప్లేయర్ అయిన స్ట్రెంత్ ఉందండి అతని దగ్గర. 100% 100 కొట్టే పొజిషన్ అంతా ఉంది. ఒకవేళ వన్స్ కానీ సెటిల్ అయితే 60-70 కొట్టంగా 100% 100 కొట్టంగా చూస్తాడండి. సో 100 కొడతాడు. సో ఈ మ్యాచ్ అయితే 100% గిల్ ఆడతాడనేసి మేము ఆశిస్తున్నామండి. సో కన్ఫర్మ్గా ఆడతాడండి ఇవాళ. కిరణ్ గారు, విరాట్ కోహ్లీ విషయానికి వద్దామండి. ఫస్ట్ నుంచి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కామ్ అండ్ కంపోజ్డ్గానే ఆడుతున్నాడు. ఎక్కడ అగ్రెసివ్నెస్ అయితే లేదు, కానీ పరుగులు మాత్రం ధారాళంగానే వస్తున్నాయి. ఈ ఫైనల్లో కూడా సేమ్ ఇలానే పర్ఫార్మెన్స్ చేయాలంటారా, ఇంకేమన్నా అగ్రెసివ్గా ఏమన్నా ముందుకెళ్ళాలంటారా? కుమార్ గారు, హీజ్ ఎ లిజెండ్. విరాట్ కోహ్లీ ఈజ్ ఎ గ్రేట్ అతను ఇన్నింగ్స్ యాంకర్ చేస్తాడు, బిల్డ్ చేస్తాడు, ఫినిష్ చేస్తాడు. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు మీరే చెప్పారు కుమార్ గారు, ఏమని ఇప్పుడు పరుగులు వస్తున్నాయని. అతను రాంది ఎప్పుడు చెప్పండి. అతను ఇంకొక 46 రన్లు చేస్తే ఈ విల్ బి ఓవర్టేకింగ్ ఐసీసీలో క్రిస్ గేల్ ఓవర్టేక్ చేసి ఈ విల్ బి ద ఛాంపియన్స్ లైక్ యాజ్ విల్ బి ద లీడింగ్ రన్ గెటర్ అవుతాడు. సో ఈజ్ అ లిజెండ్ అండి. సో ఈ మ్యాచ్లో కూడా ఏంటంటే ఒకవేళ రోహిత్ శర్మ కానీ శుభన్ గిల్ కానీ వికెట్ పడి ఉంటే బై ఛాన్స్ పడితే విరాట్ వస్తే ఈ విల్ డెఫినెట్లీ బిల్డ్ ద ఇన్నింగ్స్. ఆ లెవెల్లో కంపోజ్గా ప్రాపర్గా ఆడి సెట్ అయ్యి నాకు తెలిసి ఈల్ గెట్ అనదర్ 100 అనే ఫీలింగ్. ఎందుకంటే ఈజ్ ఇన్ ఫామ్ అండి, ఆయన ఎప్పుడు ఫామ్ ఉంటాడు. ముందల బిఫోర్ ఆస్ట్రేలియా ఏమన్నారు అతను స్పిన్ ఆడడం రాదు అన్నాడు. నాకు లాస్ట్ 2 మ్యాచెస్ హీ హెస్ ప్రూవ్డ్ దట్ ఈజ్ వెరీ గుడ్ అట్ స్పిన్ అని ప్రూవ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా కుమార్ గారు డెఫినెట్లీ అగైన్స్ న్యూజిలాండ్ లాస్ట్ టైం ఈ గాట్ రన్స్, ఈ మ్యాచ్ కూడా రన్స్ వస్తాయి. హీ నోస్ ఈజ్ గుడ్ అట్ పేస్ బౌలింగ్, ప్లేయింగ్ అట్ పేస్ బౌలింగ్, చాలా గుడ్ అట్ ప్లేయింగ్ స్పిన్ బౌలింగ్. సో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సో నాకు తెలిసి కుమార్ గారు ఈజ్ గోయింగ్ టు స్టేట్ ద వికెట్, ఈజ్ గోయింగ్ టు యాంకర్ ద ఇన్నింగ్స్. అతను ఆ సిచ్యుయేషన్ బట్టి దానికి తగ్గట్టుగా అతను వికెట్ మీద ఉండాలా, అగ్రెసివ్ ఆడాలా, జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయాలా, 1s 2s రొటేట్ చేయాలా, 2s 3s చేయాలా, ఆ పరిస్థితిని బట్టి ఆ లెవెల్లో కుమార్ గారు దే ఆర్ వెల్ డిజైన్డ్, దే ఆర్ డన్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ అతనుకున్న ఎక్స్పీరియన్స్కు, అతనుకున్న మెంటల్ కంపోజర్కు ఇట్స్ రైట్ గేమ్. అండ్ ఈ టీంలో కూడా ఇతను కీలక పాత్ర వహించి మన భారతదేశాన్ని తప్పగా గెలిపిస్తాడు కుమార్ గారు, బికాస్ ఈజ్ అ లిజెండ్. అంటే మీకు ఎలా చెప్తుంది కుమార్ గారు, ఆ లెవెల్ ఆడినప్పుడు ఎలా ఉంటుంది అంటే మన విజయ్ గారు, వెంకటేష్ గారు చెప్పినట్టు అన్ని ప్రిపేర్ అయి ఉంటారు. ఈరోజు మ్యాచ్లో ఎవరైతే మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే కామ్ ఉంటారో, ఎవరైతే బాగా వెల్ ప్రిపేర్డ్ అయ్యి ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఉంటే వాళ్ళు ఉంటారో వాళ్ళే గెలుస్తారు. ఇది ఒక డిఫరెంట్ మ్యాచ్ అండి. ఇప్పుడు దాకా ఆడేది ఒక మ్యాచ్, ఈరోజు ఒక సపరేట్ మ్యాచ్ అన్నట్టు. ఈరోజు ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. సో విరాట్కు తెలుసు కాబట్టి ఈ డెఫినెట్లీ పర్ఫామ్, ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఫీల్డర్. అండ్ ఇతను పర్ఫామ్ చేసినప్పుడు ఏంటంటే టీంకి కూడా ఆ ఎనర్జీ, హైపర్ యాక్టివ్నెస్ వచ్చి మంచిగా క్యాచ్ అయ్యి ఇంకా ఏమంటారు టీమ్ ఎనర్జైజ్ అయ్యి ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటాయి కుమార్ గారు. ఓకే అండి. విజయ్ గారు, కోహ్లీ విషయం గురించి మాట్లాడదామండి. గత మ్యాచ్లో 84 పరుగుల్లో దాదాపు 54 నుంచి 56 పరుగులు సింగిల్స్లోనే వచ్చాయండి. అసలు ఇంత స్ట్రెంగ్త్, ఇంత ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి వస్తుందండి? అది కొంతమందికి మనము చెప్పాలంటే ఆ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడమే అతనిలో ఉన్న ఫిజికల్ గా స్ట్రాంగ్ చేసిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఫీల్డ్ లో మనకు కనిపించిన దాఖలాలు మీకు ఈవెన్ అతడు స్కోర్ చేయని టైంలో కూడా మీకు ఫీల్డింగ్ లో చూస్తే అతనిలో ఉన్న ఒక రకమైన జీల్ అంతా ఏ చిన్న మిస్టేక్ జరిగింది. మొన్న చూడండి, యాక్చువల్ గా అక్కడ స్క్వేర్ థర్డ్ మ్యాన్ నుంచి ఫీల్డింగ్ చేసిన తర్వాత బాల్ మొత్తిన తర్వాత అక్కడ కుల్దీప్ యాదవ్ దాన్ని తీసుకొని అవుట్ చేసే పరిస్థితి కనిపించకుంటే అతన్ని కూడా అతడు కొంచెం చిన్నగా స్కోర్ చేసిన దాఖలాలు మనం చూసాం. అంటే ఎక్కడ కూడా లేజినెస్ కానీ అతనిలో ఏదో నర్వస్నెస్ కానీ ఉన్నట్టుగా మనము ఎంటైర్ కెరియర్ లో ఇండియా సమ్ టైమ్స్ అతడు ఫెయిల్యూర్ అయినా, సమ్ టైమ్స్ ఇండియా ఓటమి పాలైనా కూడా మనం చూడలేదు. ఎప్పుడైనా కూడా ఒక కసితోటి, ఒక జీల్ తోటి, ఒక పర్ఫార్మెన్స్ పాజిటివ్ అప్రోచ్ తోటి కంటిన్యూస్ గా ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అతను విరాట్ కోహ్లీ. అందులోకి గాడ్ గిఫ్ట్ కూడా అతనికి ఉన్నది. ఆట విషయంలో కానీ, మెంటల్ కండిషన్ విషయంలో కానీ దాన్ని కంప్లీట్ గా కొనసాగిస్తున్నాడు. అందుకే మనం చెప్తాం కదా, 2019లో అప్పుడు మనం చూస్తే కనుక అతను చాలా ఫెయిల్యూర్స్, అసలు బ్యాట్ ద్వారా అసలు రన్సే రాలేదు. 1.5 year దాకా అసలు
చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ తర్వాత కంబ్యాక్ చేసిన తీరు చూసాం. ఈవెన్ మనము 2020 వరల్డ్ కప్ సాధించిన ఆ పర్టికులర్ గా ఆ ఎంటైర్ సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో కూడా ఫెయిల్యూర్ కావడం, లాస్ట్ కు చివరికి అటు పాకిస్తాన్ తోటి ఆడిన ఆ ఇన్నింగ్స్ రాఫ్ ను కొట్టిన ఆ సిక్సర్ మిడాన్ నుంచి ఆ సెంచరీ సాధించిన తీరు, ఆ విక్టరీ సాధించిన తీరు విరాట్ కోహ్లీలో మనం చూసాం. అంటే వీళ్ళు ఛాంపియన్ క్రికెటర్స్, ఎప్పుడైనా కూడా కంబ్యాక్ చేసి ఆడే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా కూడా వాళ్ళ యొక్క ఆ పవర్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. అందులోకి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తోటి ఈ రకంగా ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా అదే ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు. బట్ సెంచరీ మిస్ అయినాడు. సమ్ టైమ్స్ ఆడే టైంలో క్యాలిక్యులేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్ హ్యాపెన్స్. బట్ విరాట్ కోహ్లీ ఈజ్ ఎ గ్రేట్ అండ్ ఛాంపియన్ క్రికెటర్. అతడు టీంలో ప్రస్తుతం ఉన్న టీంలో ఉండడము, అందులోకి ఈ యంగ్స్టర్స్ తోటి మమేకమై ఆడడం అనేది నిజంగానే ఇండియాకు ఒక గ్రేట్ అడ్వాంటేజ్ చెప్పాలి. ఓకే అండి. వెంకటేష్ గారు, ఇప్పుడు సెంటర్ నుంచి కోహ్లీకి ఏమన్నా టఫ్ ఫైట్ ఎదురవచ్చు అని అనుకుంటున్నారా? శాంటన్ అనేది ఇప్పుడు మీకు లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ మీద మనం మ్యాచ్ గెలిచిన తర్వాత శాంటన్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో కూడా ఒక విషయం చెప్పాడండి శాంటన్. సో మేము ఏంటంటే స్టార్టింగ్లోని వికెట్ని రీడ్ చేయలేపాము, ఇండియన్ ప్లేయర్స్ని రీడ్ చేయలేపాము. నెక్స్ట్ మ్యాచ్ కానీ ఇండియాతో ఆడితే మాత్రం 100% మేము ఫుల్ ప్రీ ప్లాన్ మీద ఆడతామనేసి శాంటన్ అనేది చెప్పడం పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. సో శాంటన్ అనేది 100% ప్రిపేర్ అయ్యి ఉంటారండి. ఎందుకంటే వీళ్ళు సిచ్యుయేషన్ అనేది ఇక్కడ ఆల్రెడీ 4 మ్యాచెస్ ఇక్కడ ఆడేసి సో ఫుల్ ఇండియా టీం అనేది దుబాయ్ వికెట్స్ మీద మాత్రం సెటిల్ అయిపోయారు. సో వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు ఏంటనేది శాంటన్ అనేది ఫుల్ వాచ్ చేసి బ్రేస్వెల్ కానీ శాంటన్ కానీ 100% ప్రిపేర్ అయ్యి కన్ఫర్మ్గా వాళ్ళు ఏంటంటే ప్రిపేర్ అయితే ఉన్నారండి. సో శాంటన్ అయితే గేమ్ చేంజింగ్ అయితే చిన్నది ఉంటుందండి వాళ్ళది స్టైల్. వాళ్ళ యొక్క ప్రీవియస్ మ్యాచ్ ఆడిన మ్యాచ్కి ఈ ఫైనల్ మ్యాచ్లో మాత్రం డిఫరెన్స్ అయితే కన్ఫర్మ్గా కనబడుతుందండి. సో 100% ఏంటంటే వాళ్ళు స్పిన్నర్స్ మీద ఎక్కువ బేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో కోహ్లీని కానీ శ్రేయస్ అయ్యర్ని కానీ లేకపోతే మన కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ని అయితే టార్గెట్ అయితే 100% చేస్తారండి. సో ఈ డిఫరెన్స్ అనేది ఎలా కనబడుతుందంటే సో ఈ శాంటన్ అనేది ఆల్మోస్ట్ అతను అనేది వేసిన 10 overs కూడా డిఫరెంట్ యాంగిల్స్లోనూ అతను ఏరియాస్ని మార్చుకొని చేస్తున్నారు కాబట్టి సో కొంచెం శాంటర్ని బ్రేస్వెల్ని కొంచెం మన ఇండియా టీం కానీ బ్యాట్స్మెన్ కానీ కరెక్ట్గా ఆడగలిస్తే మాత్రం 100% మనం అధిగమిస్తామండి. అదే కీవీస్ బౌలర్స్ విషయానికి వస్తే బ్రాస్వెల్, షాంటన్ కాకోకుండా వీళ్ళకి పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా ఉన్నారు కదండి, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర. వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఏమన్నా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా వెంకటేష్ గారు? ఎస్, రచిన్ రవీంద్ర కూడా బాగా వేస్తున్నారండి, ఫిలిప్స్ కూడా బాగా వేస్తున్నారు. సో వాళ్ళని కూడా యూజ్ చేసుకుంటున్నారండి. సో ఏంటంటే ఇందులో ఏంటంటే వాళ్ళు కూడా 4 స్పిన్నర్స్ లెక్క కౌంట్ అవుతారండి. సో వాళ్ళు కూడా మంచి వాళ్ళు బ్రేక్ త్రూ ఎక్కడైనా పార్ట్నర్షిప్ ఏదైనా బిల్ట్ అయ్యి సెటిల్ అవుతున్న టైంలో వాళ్ళని తీసుకొచ్చి బ్రేక్ త్రూ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ గేమ్ ప్లాన్ కూడా వాళ్ళది అలాగా సేమ్ ఉంటుందండి. సో వాళ్ళైతే వాళ్ళు కూడా 4 స్పిన్నర్స్తో ఆడుతున్నట్టే మనకి క్లియర్గా కనబడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి పొజిషన్ అంతా దుబాయ్ వికెట్ అనేది అర్థమైందండి. సో ఫాస్ట్ బౌలర్ రూర్కీ కానీ ఇవి ఆడినా కూడా మనకి హెన్రీ లేకపోవడం వల్ల సో అదొక బెనిఫిట్ అవుతుందండి. సో కాకపోతే స్పిన్నర్స్ బేస్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వికెట్ మీద సో కన్ఫర్మ్గా మీకు స్పిన్నర్స్ అనేది పొజిషన్ వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడే టాస్ కూడా వేయటం జరిగింది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీని గురించి మనం చర్చిద్దాం. కిరణ్ గారు, సార్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారండి, ఇప్పుడు మన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటారు? సింపుల్ కుమార్ గారు, మన సమీ షుడ్ బౌల్ ద బాల్ ఇన్ రైట్ ఏరియాస్లో వేసి బ్యాట్స్మెన్ యొక్క డిఫెన్స్ టెస్ట్ చేస్తే అండ్ ఫీల్డింగ్ బాగుంటే ఆటోమేటిక్గా ప్రెషర్లో ఉండి ఆటోమేటిక్గా వికెట్లు ఇచ్చేస్తారు. అండ్ ఆల్రెడీ పవర్ ప్లేయర్లో మంచి బౌలింగ్ వేసామనుకోండి, ప్రెషర్ బిల్డప్ అయి ఆటోమేటిక్గా వికెట్లు ఇచ్చేస్తే మనం గెలుస్తాము. ప్లస్ ఇంకోటి ముందు డిస్కస్, లాస్ట్ టైం వాళ్ళు టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ ఇచ్చారు, ఈసారి వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. సో డెఫినెట్లీ మనకు ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు లైట్లో వరుణ్ చక్రవర్తి నైట్ లైట్స్ డిఫరెంట్, డే టైం లైట్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో బికాస్ ఈజ్ అ మిస్టరీ స్పిన్నర్, అతను ఆడడం కూడా కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి ఇండియా గేమ్ ప్లాన్ ఏముంటుంది అంటే వాళ్ళని 220, 230 రెస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ గెలవాలని ప్లాన్తో పోతారు. ఫస్ట్ థింగ్ మాత్రం ఆ పేసర్స్ విల్ గో ఫర్ వికెట్స్ అండి. అండ్ ఇఫ్ యూ గెట్ దట్ అనుకున్న ప్రకారం వికెట్స్ వచ్చాయనుకోండి, దే విల్ బి అండర్ ప్రెషర్. ఒకవేళ వికెట్స్ రాలేదనుకోండి, ఆటోమేటికలీ మన ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకొని రన్స్ కంట్రోల్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ అండి. కాకపోతే ఏంటంటే బౌలర్ షుడ్ బౌల్ ఇన్ ద రైట్ ఏరియాస్ ఫర్ లాంగ్ స్పెల్స్ వేయాలండి. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే బ్యాట్స్మెన్ డిఫెన్స్ టెస్ట్ చేస్తారు, బ్యాట్స్మెన్ వికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బికాస్ సమీ మీకు గమనించే ఉంటారు కుమార్ గారు, 14 నెలలు ఇంజరీ ఉండి, నీ స్వెల్లింగ్ ఉండి, యాంగిల్ టేర్ వచ్చి కూడా ఫస్ట్ మ్యాచ్లో అతను 5 వికెట్ తీశాడు. ఈస్ ఇస్ ఎ క్లాస్ బౌలర్.
అండ్ హూవర్ యూ టేక్ ఈ స్పిన్నర్ యూ టేక్ అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ అండ్ 2 వరుణ్ చక్రవర్తి గారు కానీ కుల్దీప్ యాదవ్ కానీ వీ గాట్ 2 ఆల్రౌండర్ స్పిన్నర్స్ అండ్ 2 గ్రేట్ స్పిన్నర్స్ ఆల్సో. సో దే నో దర్ జాబ్ వెరీ వెల్ అండి. అండ్ యాజ్ ఫార్ as I know, we have a psychological advantage and it's good for India that they have put us into this thing and definitely we're going to win the match, Kumar garu. ఓకే అండి, ఓకే. విజయ్ గారు, సార్ మనం ఫస్ట్ బౌలింగ్ వేసినప్పుడు ప్రతిసారి మనకి ఫాస్ట్ బౌలింగ్లో కంటే హార్దిక్ పాండ్యానే వికెట్ తీసాడండి ప్రతి మ్యాచ్లో కూడా. షమీ కంటే ముందు హార్దిక్ పాండ్యానే వికెట్ తీయటం జరిగింది. ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఫీట్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారా? మేబీ రిపీట్ కావచ్చు కూడా, ఎందుకంటే ఇప్పటివరకు ఎఫెక్టివ్ గా మనం పేస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈవెన్ షమీ ద్వారా కూడా హార్దిక్ పాండ్యా సమ్ టైమ్స్ మంచి ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయడం చూసాం. అతని దగ్గర ఉన్న ఒక గ్రేట్నెస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా దగ్గర అతను స్లాగ్ ఓవర్స్ అంటే లాస్ట్ ఓవర్స్ కంటే స్టార్టింగ్ ఓవర్స్ చాలా చాలా మంచి ఎక్సలెంట్ గా బౌలింగ్ చేయడం మనం చూస్తుంటాం. సో అతన్ని డెఫినెట్ గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఒక జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులోకి నిజంగా నేను అనుకుంటా కదా, అంటే న్యూజిలాండ్ ఒక వ్యూహం అనేది ఏదైనా ఉన్నదని అంటే ఇండియన్ బౌలింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తిని ఏ రకంగా ఆడాలి అనేది అది డెఫినెట్ గా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు, వాళ్ళ మైండ్ లో కూడా వాళ్ళు థింక్ చేసి ఉంటారు. ఎందుకంటే కొంతమందికి గాడ్ గిఫ్ట్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాసిం అక్రమ్, అతను వేసే యాంగిల్ అనేది గాడ్ గిఫ్ట్. ఎంతో మంది ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు, ఎన్నో పిచ్ల మీద బౌలింగ్ చేస్తారు, కానీ అంత ఎఫెక్టివ్ గా ఎవరైనా కనిపించారు లేదు. బుమ్రా కూడా అలాంటి బౌలరే, మల్కమ్ మార్షల్ అలాంటి బౌలరే. సో ఇలాంటి టిపికల్ బౌలర్స్ కొంతమంది, ఇప్పుడు వరుణ్ చక్రవర్తిది అంత పెద్ద టర్న్ అవుతుందా కాదా మనం చర్చించడం కంటే అతని ఎఫెక్టివ్ బౌలర్ గా మాత్రం ప్రూవ్ అయ్యాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అతని బాల్ పిచ్ అయిన తర్వాత అంటే ఫ్లైటెడ్ గా ఎక్కువ వేస్తాడు, పాదాల దగ్గర వేస్తాడు. పిచ్ అయిన తర్వాత అది చాలా షార్ప్ గా, చాలా వేగంగా అంటే క్విక్ గా బాల్ వచ్చి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టడం మనం చూస్తుంటాం. సో ఈ రకమైన బాల్స్ ఏ రకంగా ఆడాలి అనేది డెఫినెట్ గా న్యూజిలాండ్ లో ఒక రకమైన మైండ్ సెట్ తోటి, అంటే వరుణ్ చక్రవర్తిని అటాకింగ్ చేయాలి అంటే ఫ్రంట్ ఫుట్ తో వచ్చి ఆడాలి. ఫ్రంట్ ఫుట్ తో వచ్చి ప్రతి బాల్ ను కూడా ఎయిర్ లోపల దాన్ని దొరకపుచ్చుకొని ఆడాలి అంటే అంత ఈజీ కాదు. అలా ఆడే ప్లేయర్స్ ఎవరైనా ఉంటే రచిన్ రవీంద్ర ఈ మధ్య కాలంలో చక్కగా ఆడుతున్నాడు. అందులోకి విలియమ్సన్ ఉంటే అయితే డెఫినెట్ గా ఎక్సలెంట్ గా ఆడుతుంటాడు. ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసి 1-2 వికెట్లు కనుక తీసుకోగలిగితే స్టార్టింగ్ లో, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తర్వాత వీళ్ళు కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా లేరు, బట్ దాన్ని ఏమంటారు షమీ, వీళ్ళు కనుక త్వరగా కనుక 2-3 వికెట్లు తీసుకుంటే కనుక న్యూజిలాండ్ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. బట్ నేను అట్లా అనుకోవడం లేదు, ఎందుకంటే న్యూజిలాండ్ టీమ్స్ చాలా మెంటల్ గా కానీ చాలా ఆన్ గ్రౌండ్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బిగ్ పార్ట్నర్షిప్స్ డెవలప్ కాకుండా చూసుకోవాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పే కదా, న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకున్నారు, మరి వాళ్ళకి స్ట్రాటజీ ఏందో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్యాటింగ్ న్యూజిలాండ్ తీసుకోవడం మాత్రం ఇండియాకి చాలా అడ్వాంటేజ్. ఇండియా ఈవెన్ 280+ న్యూజిలాండ్ చేసినా కూడా చేసింగ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉన్నది. 300+ చేస్తే మాత్రం ఇండియాకు కొంచెం డిసడ్వాంటేజ్ అది మైండ్ లో పెట్టుకుని ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా చాలా కంట్రోల్ గా, అందులోకి ఫీల్డింగ్ విషయంలో కూడా ఏ తప్పిదం కాకుండా కూడా రన్అట్స్ విషయంలో కానీ 1s 2s 3s ఆ తీసుకునే విషయంలో కానీ లేజినెస్ లేకుండా ఎఫెక్టివ్ గా ఫీల్డింగ్ చేసి అథ్లెటిసిజం ఎట్లయితే న్యూజిలాండ్ చూపిస్తున్నదో అదే రకమైన అథ్లెటిసిజం ఇండియన్ ప్లేయర్స్ లో అందరిలో కనుక చూపిస్తే కనుక న్యూజిలాండ్ కొంచెం అటు 260 270కి రిస్ట్రిక్ట్ చేస్తే ఇండియన్ విక్టరీ చాలా ఈజీగా అవుతుంది. ఈవెన్ 280 అయినా కూడా ఇండియా చేసే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కువ ఇప్పటి వరకు అయితే ఆ దుబాయ్ పిచ్ మీద ఎక్కువ స్కోర్ లేదు, బట్ 300+ మనం, ఎందుకంటే క్రికెట్ ఈజ్ ఏ గ్లోరియస్ అన్సర్టనిటీ అంటాం, ఎప్పుడన్నా ఏమన్నా కావచ్చు. కాబట్టి పెద్ద బిగ్ స్కోర్ న్యూజిలాండ్ చేయకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మాత్రం ఇండియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, న్యూజిలాండ్ టీంలో ఒక చిన్న మార్పు జరిగిందండి. గాయం కారణంగా హెన్రీ ఆడట్లేదు, అతని ప్లేస్లో స్మిత్ ఆడుతున్నాడు. వెంకటేష్ గారు, సార్ ఇప్పుడు సెమీస్ మ్యాచ్లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇద్దరు సెంచరీలు చేశారండి. వాళ్ళిద్దరిని ఆపటం కోసం ఫైనల్ మ్యాచ్లో మనం ఎలాంటి గేమ్ ప్లాన్ తోటి వెళ్ళాలి మన బౌలర్స్? 100%. ఎందుకంటే వాళ్ళు మన టీం కూడా ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేసే సెంచరీ విధానం కానీ చూసి చెక్ చేసి ఉంటారు వీళ్ళు. సో కాకపోతే రచిన్ రవీంద్ర ఎప్పుడు కూడా ఇండియా మీద ఎప్పుడు కూడా అంత సక్సెస్ అవ్వలేదండి. సో లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి, సో మనకి ఏంటంటే లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్స్ మనకి ఉండడం వల్ల సో అంత సక్సెస్ అయితే కావాలి. కాకపోతే విలియమ్సన్ అనేది స్పిన్నర్స్కి చాలా బాగా ఆడతాడు. సో వాళ్ళిద్దరిని అయితే 100% టార్గెట్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళే స్కోర్ని బిల్డప్ చేయాలి. వాళ్ళు ఎందుకంటే పార్ట్నర్షిప్ కానీ వన్స్ కానీ బిల్డప్ చేస్తే మాత్రం ఇందాక మన విజయ్ గారు అన్నట్టుగా సో ఏంటంటే వాళ్ళు 260 240
యొక్క రెస్ట్రిక్షన్ కానీ కంపల్సరీ చేయకపోతే మాత్రం కొంచెం టఫ్ అవుతుందండి. సో ఎందుకంటే వాళ్ళు ఇన్నింగ్స్ని చాలా రచిన్ రవీంద్ర గారు వన్స్ కానీ సెటిల్ అయితే కంప్లీట్గా అలా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతారండి. సో స్టార్టింగ్లోనే షమీ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా కానీ అతని వికెట్ అనేది మనం కానీ స్టార్టింగ్లో మనకు తీసుకెళ్తే సో మనకు బెనిఫిట్ అవుతుందండి. సో విలియమ్సన్ ఇద్దరు వికెట్లు కూడా మనం టార్గెట్ చేయవలసిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వన్స్ కానీ సెటిల్ అయితే వాళ్ళ స్కోర్ని చాలా పార్ట్నర్షిప్ని చాలా మీదగా బిల్డ్ చేసేస్తారండి వాళ్ళు. ఎందుకంటే 100s కొట్టారు సౌత్ ఆఫ్రికా మేము చూస్తుంటే ఇద్దరు కూడా 100s చాలా మంచిగా కొట్టారు వాళ్ళు. తక్కువ నెక్స్ట్ ఏంటంటే 100% స్ట్రైక్ రేట్తో కొట్టారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 100 కాకపోతే మనకి వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళు రెస్ట్ మంచి ఏరియాస్లో బాల్ని పెట్టి సో వాళ్ళని అవుట్ చేయగలిగితే మాత్రం మనకు బెనిఫిట్ అవుతుంది. అదర్వైజ్ లేకపోతే మాత్రం స్కోర్ని వాళ్ళు అయితే బిల్డ్ చేస్తారండి. సో వాళ్ళిద్దరిని మాత్రం టార్గెట్ చేయాలండి. ఓకే కిరణ్ గారు, మనం రచిన్ రవీంద్ర విలియమ్సన్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు వాళ్ళ ఓపెనర్ యంగ్ కూడా ఉన్నాడండి. అతను కూడా 20-40 మధ్యలో ఇంతవరకు స్కోర్ చేసుకుంటూ వచ్చాడు ఈ ట్రోఫీలో. పెద్ద స్కోర్ మాత్రం రాలేదు అతని నుంచి. ఆ తర్వాత డారెల్ మిచెల్, ఫిలిప్స్ కూడా వాళ్ళు మంచి బ్యాట్స్మెన్సే. వాళ్ళు ఒకవేళ వాళ్ళని కట్టడి చేయడానికి మన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటారు? కుమార్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు విజయారు చెప్పినట్టు మీరు అందరు కేన్ విలియమ్సన్, రచిన్ రావు ఫోకస్ చేస్తున్నారు. మీరు అన్నట్టు యంగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, ఫిలిప్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. కాకపోతే వాళ్ళని సెట్ కాకుండా అవుట్ చేయడం అనేది మన భారతదేశం ఒక గొప్పతనం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమీ ఏంటంటే ఈజ్ వెరీ గుడ్ ఎట్ బౌలింగ్ టు ద లెఫ్ట్ హ్యాండర్స్. కాబట్టి నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రచిన్ రవీంద్ర తొందరగా అవుట్ చేయొచ్చు. బట్ యంగ్ ఏంటంటే ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. బట్ ఆయన ఏంటంటే చిన్న స్కోర్ వార్ కానీ ఫిలిప్స్ కానీ మంచి బ్యాట్స్మెన్, డోంట్ అవుట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళు ఏంటంటే చిన్న స్కోర్ని పెద్దగా బిల్డప్ చేయట్లేదు. అదే మన బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారు, విరాట్ కోహ్లీ కానీ మన ఏ బ్యాట్స్మెన్ తీసుకున్నా కూడా చిన్న స్కోర్ని పెద్దగా కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్డప్ చేసినప్పుడు లాహోర్లో బిల్డప్ చేశారు, దుబాయ్లో మాత్రం బిల్డప్ చేయలేదు. కానీ ఏదేమున్నా కుమార్, ఇది ఒక డిఫరెంట్ మ్యాచ్, ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ వెన్ వీ నో దట్ వీఆర్ బౌలింగ్ దెమ్, వీ హ్యావ్ టు గెట్ దెమ్ అవుట్ చేస్తేనే వికెట్లు పడేస్తేనే మనకు అడ్వాంటేజ్. అండ్ యాజ్ ఎ సైడ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన రైట్ బాల్స్ రైట్ ఏరియాస్లో పిచ్ చేస్తే ఆ బ్యాట్స్మెన్ యొక్క డిఫెన్సెస్ చేయాలి. వాళ్ళు న్యూజిలాండ్ ప్లేయర్స్ కనుక సక్సెస్ కావాలి అంటే, వాళ్ళు మీరు అన్నట్టు యంగ్ కానీ ఫిలిప్స్ కానీ మిచెల్ కానీ సక్సెస్ కావాలి అంటే వాళ్ళు మాత్రం లైన్ అండ్ లెంత్ ఆడాలి, పిచ్ని కాదు. సో ఫస్ట్ వాళ్ళు కనుక లైన్ అండ్ లెంత్ రీడ్ చేసి మంచిగా ఆడితే వాళ్ళు డెఫినెట్గా సెట్ అయ్యి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు కనుక రీడ్ చేయకుంటే మనకు అడ్వాంటేజ్. అండ్ మన బౌలర్స్ ఏంటంటే రైట్ ఏజ్లో పిచ్ చేసేసి లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం వేశారు. ఎందుకంటే 50 ఓవర్ల గేమ్ కుమార్ వెంకట్ 50 ఓవర్స్ గేమ్ అంటే 300 బాల్ గేమ్. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ బౌలింగ్ ద రైట్ ఏరియాస్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు టెస్ట్ ద బ్యాట్స్మెన్ డిఫెన్సెస్. సో ఇది కనుక చేసి ఈ ప్లాన్ కనుక ప్రకారం చేస్తే ఫీల్డింగ్ ఆటోమేటిక్ ఎక్స్ట్రాడినరీ ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ వీఆర్ అండ్ ఇంకోటి మీరు ఇప్పుడే అన్నారు హెన్రీ కూడా మీరు గమనిస్తే లాస్ట్ మ్యాచ్లో అతను 5 wickets for 42 runs ఇచ్చారు అగేన్స్ట్ అస్. అతను కూడా లేకపోవడం మనకు ఇంకో అడ్వాంటేజ్. కాకపోతే అతను స్పేస్లో స్మిత్ వచ్చాడు, అది వేరే విషయం. బట్ డెఫినెట్లీ సైకాలజికల్లీ అతను 5 wickets తీసినంత లేడు కాబట్టి మనకు ఈజీగా ఉండే ఛాన్సెస్ కూడా సైకాలజికల్లీ అండ్ డెఫినెట్లీ టుడే. ఇంకోటి ఏంటంటే మీరు కింద చూస్తుంటే రోహిత్ శర్మ టాస్ ఓడిపోయిన వస్తుంటే ఏదైనా టాస్ ఓడిపోయినది మన కంట్రోల్ లేదు. కానీ ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మన భారతదేశం గెలుస్తుంది. సో ఈసారి ఓడిపోయినా కూడా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఓకే అండి, ఇప్పుడు చిన్న విరామం. వెంకటేష్ గారు, సార్ ఐసీసీ టోర్నీలో భారత్పై న్యూజిలాండ్ది ఆధిపత్యం కొనసాగుతుందండి. ఇప్పటివరకు 16 మ్యాచ్లు జరిగితే 10 మ్యాచ్లు న్యూజిలాండే గెలిచింది. ఇప్పుడు ఈ ఐసీసీ టోర్నమెంట్లకు వచ్చేసరికి భారత్ని భయం వెంటాడుతుందా, లేదంటే వాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నారా? అసలు ఏం జరుగుతుందండి? అలాగేమి ఉండదండి ఐసీసీ టోర్నమెంట్లోని అనేసి ఏమి కాదండి. కాకపోతే ఏంటంటే పొజిషన్ ఏంటంటే ఫైనల్స్ ఇది నేను అనుకుంటున్నాను ఐసీసీ టోర్నమెంట్లో వేరు, ఈ ఫైనల్స్ అనేది డిఫరెంట్ వస్తుందండి. సో ఇండియా అనేది ఎప్పుడు కూడా మనం లాస్ట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నుంచి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉందండి. సో దానివల్ల ఏంటంటే మందే పై చేయ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ అలాంటివన్నీ ఆ యొక్క నమ్మకాలు కానీ అదేమి కనబడదండి ఇప్పుడు. ఎందుకంటే సో ఆల్మోస్ట్ మనం T20 వరల్డ్ కప్ విన్నర్స్ అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ డిఫరెన్స్, ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచెస్ చూస్తున్నాము ఐసీసీ టోర్నమెంట్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఆడుతుందంటే ఏ టీమ్ ఆస్ట్రేలియా మనం తీసుకుందాం సెమీఫైనల్స్లోని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డిఫరెన్స్ కనబడుతుంది 100%. ఈసారి అలాంటిది లేకుండా న్యూజిలాండ్ మీద అయితే 100% మనం పై చేయి సాధిస్తాం, విన్ అవుతాం అనేసి కన్ఫర్మ్గా చెప్పగలనండి. కాకపోతే ఏంటంటే మీరు అనేది ఆ యొక్క ఫైనల్స్ రాబోసరికి ఆ యొక్క డిఫరెన్స్ వస్తుందండి. ఫైనల్స్ ఈ కప్పు అనేది ఐసీసీ ట్రోఫీ
అనేది ఒక సైకలాజికల్గా కొంత ఏదో డిఫరెన్స్ రావచ్చు కానీ బట్ ఆన్ గ్రౌండ్ వెళ్ళిన తర్వాత మాత్రం 100% గెలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ కాకపోతే రోహిత్ అనేది కంప్లీట్గా పాజిటివ్ మైండ్ తోటి మాకు కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి సో అలాంటి డిఫరెన్స్ అయితే ఉండదండి. సో 100% ఈ రోజు జరిగే ఫైనల్స్ మాత్రం 100% మనం విజయం సాధిస్తాం, విన్ అవుతామని కన్ఫర్మ్గా చెప్పగలండి. ఓకే కిరణ్ గారు, సార్ భారత్ విషయానికి వస్తే గత 2 మ్యాచ్ల్లో ఆడిన టీంని ఫైనల్ 11 ఏ మార్పులు చేయకోకుండా ఫైనల్లో కూడా ఆడిపిస్తున్నారండి. ఇది ఎంతవరకు మనకు ప్లస్ అవుతుందంటారు? కుమార్ గారు, అక్కడ ఆ లెవెల్లో ఎలా ఉంటుందంటే ఒక భారతదేశం ఆడేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి ఆ లెవెల్కి వస్తారు. అండ్ గెలిచాం, పాత మ్యాచ్తో గెలిచాం కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ రైట్ డెసిషన్. నాకు తెలిసి దే హ్యావ్ టేకెన్ కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే వాళ్ళకి ఆ పొజిషన్లో వాళ్ళకే తెలుస్తుంది, మనకు ఓన్లీ వీ కెన్ ఓన్లీ అనలైజ్ అండ్ కమెంట్. బట్ వాళ్ళు దుబాయ్లో ప్రాక్టీస్ చేసి వాళ్ళ సిచ్యువేషను ఆ పరిస్థితి బట్టి గౌతమ్ గంభీర్ గారు, వాళ్ళ కెప్టెన్ రోహిత్ శర్మ, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్తో కలిసి వాళ్ళు ప్లాన్ చేసుకొని కరెక్ట్ టీంని గెలిచారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మన భారతీయుల ఆశలందరూ అంటే మనందరం కూడా ఇండియన్ టీం గెలవాలని ఆశతో ఉంటాం కాబట్టి ఆ బెస్ట్ 11నే వాళ్ళు టీంలో దింపారు. డెఫినెట్లీ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. వాళ్ళు చాలా అనలైజ్ చేసి ఆ టీం దింపారు అంటే 100% దే ఆర్ రైట్ కుమార్ గారు. అండ్ యాజ్ విజయ్ గారు, వెంకటేష్ గారు చెప్పినట్టు వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. కాకపోతే ఏంటంటే ఇది ఒక మ్యాచ్లా చూడాలి మనం. వీ హ్యావ్ టు కీప్ అవర్ కూల్ నర్వ్స్. అండ్ మన ప్రేక్షకులు కూడా ఏంటంటే ఒక మ్యాచ్ని మ్యాచ్లాగా చూడాలి. మే ద బెస్ట్ టీమ్ విన్. కాబట్టి ఒక భారతీయుడిగా భారతీయం గెలవాలని నాకు చాలా ఇష్టము, కానీ ఒక మ్యాచ్లాగా చూడాలి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఎన్నో రీజన్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ చెప్పాను. వీఆర్ ఇన్ ఫామ్, విన్నర్స్ ఉన్నారు, గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, ప్లస్ ఆల్రెడీ సైకలాజికలీ మనము లీగ్ ఫేజ్లో న్యూజిలాండ్ని ఓడగొట్టాము. సో ప్లస్ క్రౌడ్ సపోర్ట్ మనకి ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజ్ చూస్తుంటే ఆన్ పేపర్ వీఆర్ గుడ్. బట్ ఏదేమైనా స్టార్టింగ్ 5 minutes ఫ్రమ్ నౌ హౌ వీ బౌల్, హౌ వీ ఫీల్, లేటర్ ఆన్ మనం ఎలా ప్యాట్ చేస్తాము, ఈ నెక్స్ట్ 7 hours విల్ డిసైడ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు విన్ ఆర్ నాట్. సో ఇట్స్ అ డిఫరెంట్, ఈరోజు మ్యాచ్ ఇస్ డిఫరెంట్. సో అండ్ ఆ లెవెల్లో ఎలా అంటే దే ఆర్ థరో ప్రొఫెషనల్స్ కుమార్ గారు. అంటే దే హ్యావ్ డన్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు మీరు అన్నారు ఐసీసీ లెవెల్ వాళ్ళు క్వశ్చన్ అడిగారు వెంకటేష్ గారిని. ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఆల్రెడీ మనము T20 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ ప్రెషర్ కూడా లేదు. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ గెలిచాం కాబట్టి ఇప్పుడు ఆ గెలవాలని ప్రెషర్ ఉండదు ఇండియన్ టీంకు. సో దే ఆర్ కూల్, దే ఆర్ రిలాక్స్డ్. అదే మీరు న్యూజిలాండ్ ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు గెలవలేదు. సో వాళ్ళకు గెలవలేదు కాబట్టి ఒక డెస్పరేషన్ ఉంటుంది. ఆ డెస్పరేషన్ ఎలా ఉంటుంది అంటే ఆ టీము ఒక 100% ఇవ్వకుండా ఒక ఫీలింగ్ ఉంటుంది. అదే డెస్పరేషన్ మన భారతదేశానికి లేదు. సో మనం అన్ని హంగాలలో అన్నిటిలో ప్రాపర్గా వెళ్తున్నాము. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కొత్త బాల్ కరెక్ట్గా యూజ్ చేయాలి. వీ హ్యావ్ టు టేక్ వికెట్స్, పుట్ ప్రెషర్ ఆన్ ద న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. అండ్ ఆటోమేటిక్గా 1-2 వికెట్స్ పడ్డాయంటే గవర్నమెంట్ ప్రెషర్, అదే ప్రెషర్ కీపప్ చేసి మనం కనుక వాళ్ళని 240-250 రెస్ట్రిక్ట్ చేస్తే మ్యాచ్ మంది. వర్స్ట్ కేసులో కూడా ఎక్కువైనా కూడా వీ నో హౌ టు ప్లాన్ అండ్ విన్ ద మ్యాచ్. సో నాకు తెలిసి కుమార్ గారు వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఆ లెవెల్ ఎలా ఉంటుందంటే దే ఆర్ ఆల్ థరో ప్రొఫెషనల్స్ కాబట్టి ఇట్ విల్ బి ఈజీ మ్యాచ్ ఫర్ అస్ అనే నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఓకే విజయ్ గారు, అక్షర్ పటేల్ విషయానికి వద్దామండి. ఆ 5th ప్లేస్లో కరెక్ట్గా సెట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి ఓన్లీ ఇండియా ఒక్కళ్ళే ఆలోచిస్తుందా అంటారా? ప్రతి టీం కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? ఏ టీం అయినా కూడా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే అది అడ్వాంటేజ్ గా భావిస్తారు. అందులోకి కొన్ని ప్లేసెస్ లో మెయిన్ గా చెప్పాలంటే సబ్ కాంటినెంట్ పిచ్చెస్ పైన లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఎక్కువ చాలా ఎఫెక్టివ్ గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ లాంటి పిచ్ పైన సమ్ టైమ్స్ ఒక బౌలర్ ద్వారా సరిగా బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక బౌలర్ ద్వారా మంచి రన్స్ కనుక పర్ఫెక్ట్ గా స్ట్రోక్ మేకింగ్ లేదనంటే గిట్ట మళ్ళీ స్ట్రైక్ మన నాన్ స్ట్రైకర్ కనుక లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటే కనుక అతడు చక్కగా ఆడి రన్స్ సాధించే అవకాశం ఉంటుంది. బౌలర్ పైన కొంచెం కన్ఫ్యూజన్ అనేది, ఏ బాల్ వేయాలి ఎట్లా వేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అట్లానే ఫీల్డింగ్ విషయంలో కూడా ఆ త్రో విషయంలో కానీ ఎఫెక్టివ్ గా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా అటు వేయడం చూస్తాం. ఈవెన్ బౌలింగ్ విషయంలో కూడా మనం ఆలోచిస్తే కనుక కొంతమంది బౌలర్స్ చాలా ఇప్పుడు రవీంద్ర జడేజా కానీ ఇప్పుడు అక్షర్ పటేల్ వీళ్ళు చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. క్విక్ డెలివరీస్ ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఇది వరల్డ్ వైడ్ గా ఏ టీం కైనా కూడా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ టీంలు ఎక్కువగా ఉంటారో ఆ టీం కు బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఒకటి మెయిన్ గా ఇంకొకటి ఆలోచించాలంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీ కొనసాగుతున్నది కనుక ఈ ఇన్ఫర్మేషన్ మనం అందరికి కూడా వ్యూవర్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనకు తెలుసు 98లో ఫస్ట్ అటు జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా, తర్వాత న్యూజిలాండ్ 2000 లో, ఆ తర్వాత 2002లో శ్రీలంక, ఇండియా ఈ 2 జట్ల మధ్యన జరిగితే
అక్కడ పర్టికులర్ గా వర్షం పడడంతో రిజర్వ్ డే పెట్టారు. రిజర్వ్ డే పెట్టడంతో మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాన పడతోటి అప్పుడు ఏం చేశారంటే వేరే గత్యంతరం లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈ కప్పు తీసుకుపోయి ఇద్దరు చేతిలో పెట్టారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారు కదా అంటే, అరే ఇంత పెద్ద బిగ్ ఈవెంట్, ఒక వరల్డ్ కప్ లాంటి మినీ వరల్డ్ కప్ లాంటి ఇంత బిగ్ ఈవెంట్ లోపల ఈ కప్పు తీసుకుపోయి ఇద్దరు చేతుల కంటే ఒకళ్ళ చేతిలో పెడితే బాగుంటుందని అప్పుడు ఏం చేశారు, 2008 లో కూడా సూపర్ ఓవర్ అని తీసుకొచ్చారు. సూపర్ ఓవర్ వచ్చిన తర్వాత సూపర్ ఓవర్ కూడా ఒకవేళ టై అయితే ఎట్లా అనేది అప్పుడే ఆలోచించారు. ఆలోచిస్తే అప్పుడు ఏం చేశారు, సూపర్ ఓవర్ టై అయితే గనక ఏ జట్టు అయితే ఎక్కువ బౌండరీస్ సాధిస్తుందో ఆ జట్టుకే విక్టరీ అని అప్పుడే డిసైడ్ చేశారు. చాలా మంది ఏమనుకున్నారు 2019 వరల్డ్ కప్ లో కూడా టై అయింది సూపర్ ఓవర్ కూడా, అటు బౌండరీస్ ఎట్లా తీశారు అప్పుడే 2008 లోనే ఈ రూల్ పెట్టారు. కానీ అప్పుడు 2011 లో చాలా మ్యాచెస్ సూపర్ ఓవర్ తోటి అటు ఇటు కావడం చూసాం. బట్ సూపర్ ఓవర్ ఫైనల్ మ్యాచ్ లో ఈ రకంగా టై అవ్వడం అనేది అది న్యూజిలాండ్ ను కొంపముంచింది, న్యూజిలాండ్ ఓటమికి కారణమైపోయింది. కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోపల ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ హిస్టరీలోనే ఒక గ్రేట్ రెవల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఓకే అండి, ఓకే. వెంకటేష్ గారు, ఈ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ఏమన్నా ఊహాగానాలు చాలా వస్తున్నాయండి. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారండి? ఛాన్సెస్ లేదండి, ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడండి. ఇప్పటికీ ఈ కెన్ ప్లే, ఎందుకంటే అతను 2027 వరల్డ్ కప్ కూడా మనకు ఆడడానికి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయండి. అది కాకుండా బీసీసీఐ నుంచి లేకపోతే మొన్ననే ఒక సోషల్ మీడియాలో ఒక కామెంట్ కూడా చూశానండి, అంటే జైషా అండ్ అతను ఆడతాను అంటే మాత్రం 2027 వరకు కూడా అతను వరల్డ్ కప్ కూడా ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే కోహ్లీ కూడా అదే సేమ్ పొజిషన్లో ఉన్నారండి. కోహ్లీ కానీ కొంచెం ఫిట్నెస్ అనేది కొంచెం అది పెద్ద డిఫరెన్స్ ఏమో అనిపించదండి. అది ఫిట్నెస్ కానీ కరెక్ట్గా కానీ వస్తే రోహిత్ శర్మ కెన్ ప్లే 100% 2027 వరల్డ్ కప్. కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొన్న గవాస్కర్ ఒక కామెంట్లో చెప్పాడు, బాడీ షేప్ అనేది కాదు, ఎందుకంటే అతను చేసే అతను డేర్ షాట్ కొట్టే షాట్ బట్టి అతని యొక్క ఆడే గేమ్ బట్టి ఆ యొక్క పొజిషన్ బట్టి అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గేమ్ అనేది మనకి స్కోర్ ఎలా కొడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. సో అది కానీ అతను ఎందుకంటే ఆయన దగ్గర అది ఉంది, ఎందుకంటే స్టార్టింగ్లోనే అటాక్ చేసే పొజిషన్ అతను స్కోర్ కొట్టగల కెపాసిటీ ఉంది కాబట్టి అతను 100% నేనైతే రిటైర్మెంట్ అనేది ఛాన్సెస్ లేదండి. ఎందుకంటే అలాంటి కెప్టెన్ అనేది ఉండాలి. ఇప్పుడు చూద్దాం వరల్డ్ టెస్ట్ క్రికెట్ కానీ, వరల్డ్ కప్ కానీ, వరల్డ్ కప్ వన్డేస్ కానీ, వరల్డ్ కప్ T20 కానీ మొత్తం 4 కూడా ఫైనల్స్ని ఇండియాని తీసుకొచ్చే కెప్టెన్గా అతను మనం చూస్తున్నాం. ఆ క్రెడిట్ అంతా గోస్ టు రోహిత్ శర్మ, ఎందుకంటే అతను ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్ కానీ ఐసీసీ ట్రోఫీలో కానీ ఎలాగనేది క్యాప్టెన్సీ చేయాలి, ఎలాగ ఆడాలి అనేది అతనికి చాలా కూల్ మైండ్ తోటి అతను కూడా చాలా ఆడుతున్నాడు కాబట్టి 100% అతను రిటైర్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదండి. అది సైమల్టేనియస్లీ కోహ్లీ కూడా సేమ్ పొజిషన్. సో కోహ్లీ చూస్తుంటే మళ్ళీ ప్రీవియస్ మొన్నటి వరకు ఫామ్లో లేకపోయినా మన పాకిస్తాన్ మీద ఇన్నింగ్స్ కానీ, మొన్న న్యూజిలాండ్ మీద ఇన్నింగ్స్ కానీ, లేకపోతే మన ఆస్ట్రేలియా మీద ఇన్నింగ్స్ కానీ చూస్తుంటే అతను చూస్తున్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, అది ఒక స్ట్రెంగ్త్, అతని యొక్క మెయిన్ మెంటల్ పవర్, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. అతను ఉంటుంది కొద్ది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో 100% ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ కంపల్సరీగా ఉండవలసిన పరిస్థితి ఉందండి. 2027 వరల్డ్ కప్ 100% ఆడతారని నేను ఆశిస్తున్నానండి. అని ఆడతారు కూడా, ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ అయితే కన్ఫర్మ్ కనబడుతుందండి వాళ్ళు. ఓకే అండి, ఓకే. కిరణ్ గారు, మీరేమంటారండి? వెంకటేష్ గారు అన్నట్టు నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరూ ఆడతారంటారా? ఏమన్నా భవిష్యత్తు గురించి వీళ్ళు ఏమైనా ప్రకటన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కుమార్ గారు, ఇది వాళ్ళ పర్సనల్ డెసిషన్ అండి. మీరు చెప్పినట్టు కుమార్ గారు, బోత్ ఆఫ్ దమ్ ఆర్ లెజెండ్స్. రోహిత్ శర్మ ఇస్ ఎ లెజెండ్ అండ్ విరాట్ కోహ్లీ ఇస్ ఎ లెజెండ్. వాళ్ళు ఆడితే వండర్ఫుల్, బికాజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కౌంట్ అవుతుంది, మనకు అడ్వాంటేజ్. బట్ ప్యూర్లీ ఇట్స్ ఎ పర్సనల్ డెసిషన్ అండి. అంటే కొంతమంది ఏంటంటే మీరు గమనించుంటే ఆస్ట్రేలియా స్మిత్ కానీ, బంగ్లాదేశ్ రెహమాన్ కానీ ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు దే రిటైర్డ్ అండ్ వెంట్ ఆఫ్ అన్నట్టు. సో అదేవిధంగా వీరు చేస్తారా లేదా అనేది వాళ్ళ పర్సనల్ డెసిషన్. అంటే మన ఊహాగానాలు పెట్టకుండా, కానీ వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఏజ్ ఇస్ ఆల్సో ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మ కనుక మంచిగా ఆడితే వాళ్ళు ఇండియన్ టీంలో ఎలా ఉంటుందంటే రన్స్ చూడరు. రోహిత్ శర్మ కొట్టే 25 రన్లు కొట్టినా కూడా ఫియర్లెస్ కొట్టాడు అని కొట్టే మెసేజ్ ఏంటంటే మన డ్రెస్సింగ్ రూమ్లోకి పోయి వేరే 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ బ్యాట్స్మెన్ అందరికి కూడా ఆ కరేజ్ అనేది వస్తుంది అన్నట్టు. ఇండియన్ టీంలో ఎలా ఉంటుందంటే మన భారతీయ ఆడేటప్పుడు దే డోంట్ సీ ద నెంబర్ ఆఫ్ రన్స్, ఎంత కరెస్ట్తో ఆడాడు, ఎన్ని బాల్స్లో కొట్టాడు, ఆ ధైర్యం అనేది ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది డ్రెస్సింగ్ రూమ్లో, ఆ అటాక్ ఆపోజిట్ రూమ్లో కొట్టడం బట్టి. సో డెఫినెట్లీ బోత్ ఆర్ లిజెండ్స్. వాళ్ళు ఆడితే ఇఫ్ దర్ ఫిట్ అండ్ ఫిడిల్ వాళ్ళు ఆడితే మనకు భారతదేశానికి అడ్వాంటేజ్. కానీ డెఫినెట్లీ ఆ డెసిషన్ అనేది వాళ్ళ పర్సనల్లీ ప్యూర్లీ రోహిత్ శర్మ డెసిషన్ అండ్ విరాట్ కోహ్లీ డెసిషన్. సో ఐ కాంట్ కమెంట్ ఆన్ దాట్, బట్ డెఫినెట్లీ ఇఫ్ దే ప్లే ఫర్ ఇండియా నథింగ్ లైక్ ఇట్ అని నా పర్సనల్ ఫీలింగ్ కుమార్ గారు. ఓకే అండి. విజయ్ గారు,
సరే, ఫిట్నెస్ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యోయో టెస్ట్ అనేది ఇతర దేశాలు కూడా పాటిస్తున్నాయా? ఇప్పటికీ టీమిండియా వాళ్ళు దీన్ని ఆచరిస్తున్నారా? టీమిండియాలో ఆచరిస్తున్నారంటే ఆచరిస్తున్నారు, అందులో సందేహం లేదు. బట్ ఇందాక ఇప్పుడు మీరు చేసిన డిస్కషన్ లో కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే చాలా తక్కువ మంది ఆలోచిస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ లాంగ్ కెరియర్ తర్వాత వండర్ఫుల్ గా ఆడుతున్న ప్లేయర్స్, గ్రేట్ లెజెండ్ ప్లేయర్స్, మనం డెఫినెట్ గా అనుకుంటాం వీళ్ళు ఇంకొక 5 ఏళ్ల దాకా ఆడాలి, ఇంకా 10 ఏళ్ల దాకా ఆడాలి అని అనుకుంటాం. బట్ ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కపిల్ దేవ్ ఒకసారి తన ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, యాక్చువల్ గా ఇంత లగాతార్ ఫిట్నెస్ తోటి ఇంత కన్సిక్యూటివ్ గా బౌలింగ్ చేసుకుంటూ నేను ఆడే కదా, ఆడిన తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క క్యాలిక్యులేషన్ ఆ మైండ్ లో వస్తుంది. కాబట్టి రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్, ఫ్యూచర్ లైఫ్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ లోపల బాడీ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి చెప్తుంది ఎన్ని సంవత్సరాలు దాకా ఆడగలుగుతాం, ఎన్ని సంవత్సరాలు ఇంకా నా ఆడే కెపాసిటీ ఉన్నా కూడా నేను ఆడితే ఇన్ ఫ్యూచర్ లో నా బాడీ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే కపిల్ దేవ్ స్వయంగా ఏం చెప్పాడంటే, నా మోకాళ్ళలో చాలా చాలా బలం తగ్గిపోయింది. ఎందుకంటే నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే, నువ్వు తీసుకోవాల్సిన స్ట్రెయిన్ కంటే ఈ కాళ్లకు బౌలింగ్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా, బౌలింగ్ మ్యాచెస్ లో ఆడిన తీరుతోటి నువ్వు చాలా స్ట్రెయిన్ ఇచ్చావు. కాబట్టి రెస్ట్ ఆఫ్ లైఫ్ లో కూడా నీకు బాధలు తప్పవు, డెఫినెట్ గా చాలా చాలా కష్టం అవుతుంది. ఇంకా ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బాడీలో ఇప్పుడు ఆర్మ్స్ కానీ, తర్వాత ఐ సైట్ కానీ, తర్వాత మన ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే గ్రేట్ బ్యాచ్ లాంటి వాళ్ళు, డేవిడ్ బూన్ లాంటి వాళ్ళు, ఈవెన్ మనకు శ్రీలంక లోపల ఉన్న ప్లేయర్స్ లోపల అందరిలో కూడా చాలా ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫ్యాట్ అనేది పెద్ద విషయం కాదు క్రికెట్ లో కావాల్సింది ఫిట్నెస్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ కూడా జిమ్ ఏమి చేయరు, వాళ్ళు యోగా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. కొన్ని జిమ్ ఐటమ్స్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఎక్కువ కూడా జిమ్ చేస్తే కూడా బాడీ షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్ లో ఉంచుకొని వాళ్ళ యొక్క డెసిషన్ అనేది వాళ్ళు చేస్తారు. వాళ్ళందరూ కూడా తెలుసు, ఎందుకంటే ఒక కాలంలో కూడా క్రికెట్ ఆడారు, ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఎప్పుడు రిటైర్డ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ధోని లాంటి గ్రేట్ క్రికెటర్ కూడా ఇప్పుడు కంటిన్యూస్ గా ఆడుతున్నాడు. షార్ట్ ఫార్మాట్ మాత్రమే కొంతవరకు చూస్ చేసుకున్నాడు. కన్సిక్యూటివ్ ఆడాలి, లగాతార్ ఫిట్నెస్ తోటి లైఫ్ లో ఎంతసేపు ఆడినా కూడా ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఓకే. మరోసారి టీమిండియా సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మంచి పర్ఫార్మెన్స్ తోటి కప్ కైవసం చేసుకుందామని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టీమిండియా.